ఇప్పటి వరకు ఎంత మందికి మీ బ్లడ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సహాయ సహకారాలు అందించారు? ఎంత మందికి సహాయ సహకారాలు అందించారు? ఆల్ ఓవర్ నంబర్స్ అంటే హెల్త్ క్యాంప్స్ ఉంటాయి. హెల్త్ క్యాంప్స్లో చాలా మంది పేషెంట్స్కి మేము వన్ మోర్ సార్ ప్లీజ్. పేషెంట్స్ 23 lakh patients. మేడం ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తలసేమియా కానీ లేకపోతే బ్లడ్ డోనర్స్ కానీ ఎంతమందికి మీరు సహాయ సహకారాలు అందించారు? ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్ టైంలో ఇంకా అంటే మీరు ప్రజలకి చాలా అంటే చాలా సహాయం చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు హెల్త్ క్యాంప్స్కి వస్తే ఇప్పుడు 23 లక్షల మందికి మేము హెల్త్ క్యాంప్స్ నిర్మించాము. అదే కాకుండా మేము ఫ్రీ మెడిసిన్స్ అందించాము. ఏది అవసరమో ఆ పేషెంట్స్కి ఏది అవసరం ఆ మెడిసిన్ వాళ్ళకి ఫ్రీగా మేము అందుబాటులో వాళ్ళకి అందించాము. అది కూడా మేము అందించామంటే దట్ ఈస్ బికాజ్ మాకు దాతలు ఎప్పుడు మా దాతలు ముందుకు వచ్చి మేము ఉన్నామనే ఆ భరోసా ఇచ్చినప్పుడు మేము ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా వీఆర్ ఏబుల్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అదే కాదు మీరు అన్నట్టు ఇట్ మైట్ బి న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ఎనీథింగ్ మేము తప్పకుండా ఏది అవసరమో అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది తప్పకుండా అక్కడ ఎప్పుడు ప్రజల కోసం నిలబడుతుంది. మేడం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి చాలా మందికి సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి. అయితే ఒక్క విషయం చెప్పండి, నాకు ఎన్ని నియోజకవర్గాలు ఇప్పటి వరకు మీరు వేర్ ఇట్ ఈస్ అవసరం ఎక్కడ అవసరమో మేము అది అన్నీ ఆలోచించాము. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయమ్మా, అండ్ అది మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఎక్కడ వీ కెన్ గెట్ ద బ్లడ్ డొనేషన్, దాంతోపాటు ఎక్కడ థాలసీమియా చిల్డ్రన్కి ఎక్కువ మంది బాధితులు ఉన్నారో అక్కడ బ్లడ్ బ్యాంక్ అనేది తప్పకుండా ఓపెన్ చేస్తాం. హెల్త్ క్యాంప్స్ ఉంటాయి. వీ డోంట్ సీ ఎనీథింగ్, మేము ఇది అది అని చూడం. ఎక్కడ అవసరం మేము ఆలోచించి అక్కడ మేము ముందుకి తీసుకెళ్తున్నాం. లైక్ ఇట్ మైట్ బీ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడైనా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.